హలో అండి, నేను మీ ప్రమోద్ తలసిల, కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్, అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తెలుగు వన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. గత వీడియోస్లో మనం సిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్ గురించి వివరించుకోవడం జరిగింది. అవన్నీ కూడా రెగ్యులర్గా మనం చూసేటువంటి కోర్సెస్. వీటిల్లో మరికొన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ తీసుకుని మీ ముందుకు వచ్చాను. వాటి గురించి వివరించుకుందాం. సిఎస్సిలో ఇప్పుడు ఉన్న కోర్సుల్లో అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇవి అన్ని కాలేజెస్లోనే అవైలబుల్ లేవు. కానీ మీ అందరి దృష్టికి తీసుకొచ్చే కారణం ఏమంటే ఈ కోర్సెస్కి ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ వస్తుంది. వాటిల్లో మెయిన్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు కొన్ని కాలేజీల్లో ఇండియా వైడ్గా కొన్ని ఒక 10ల సంఖ్యలో మాత్రమే కాలేజెస్లు ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకటి చాలా మంచి కోర్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ. తర్వాత సిఎస్బిఎస్ అంటారండి, ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బిజినెస్ సిస్టమ్స్. ఇది కూడా కొన్ని లిమిటెడ్ కాలేజెస్లోనే అవైలబుల్ ఉంది. ఎవరికైతే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదండి, ఆన్లైన్ షాపింగ్ వంటి కార్యక్రమాలు జరుగుతున్న దానికి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఈ సిఎస్బిఎస్ ప్రోగ్రాము కంప్లీట్గా దానికి సంబంధించి ఉంటుంది. ఇది ఒక సపరేట్ వింగ్గా చాలామంది స్పెషలైజేషన్గా తీసుకుంటున్నారు. తర్వాత మనం క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ కోర్సెస్లో ఇదొకటి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది గమనించగలరు. తర్వాత డెవాప్స్. సిఎస్సిలో డెవాప్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ డెవాప్స్ మీద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. ఇండియాలో కానివ్వండి, బయట కానివ్వండి, దీని మీద ప్లేస్మెంట్స్ డెవాప్స్ మీద ఉన్నాయి. ఇంతకుముందు సిఎస్సి చేసిన వాళ్ళు కూడా బయట ట్రైనింగ్ అండ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి డెవాప్స్ అనేది చాలామంది నేర్చుకుంటున్నారు, గమనించగలరు. తర్వాత క్లౌడ్ ఇన్ ఎస్ఏపి. అంతకుముందు ఓన్లీ ఎస్ఏపి ఉండేది. క్లౌడ్ ఇన్ ఎస్ఏపి అనేది డైరెక్ట్ ఇంజనీరింగ్లో సిఎస్సిలో కాలేజెస్లోనే ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. ఇది కూడా చాలా మంచి కోర్స్ అండి ఇది. తర్వాత ఇంతకుముందు ఏఐ గురించి నేర్చుకున్నాం, ఏఐ అండ్ ఎంఎల్ గురించి నేర్చుకున్నాం, ఏఐ డిఎస్ గురించి నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు ఏఐ అండ్ రోబోటిక్స్, ఇది కూడా ఒక మంచి కోర్సు. ఏఐ ప్లస్ రోబోటిక్స్. ఏఐ అండ్ ఎంఎల్ వచ్చేసేసి మిషన్ లెర్నింగ్ అయితే, ఇది ఎస్పెషల్లీ రోబోట్స్ మీద స్పెషలైజేషను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ చేస్తారు, రోబోట్స్ అనే డేటా మీద దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో ఏఐ అండ్ రోబోటిక్స్. కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా రోబోటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వారందరికీ కూడా ఇది చాలా మంచి కోర్సు. తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మనం కోచింగ్ సెంటర్స్లో చూస్తున్నాం, ఫుల్ స్టాక్ అని బోర్డ్స్ పెడతారు ఎక్కడికెక్కడ. ఈ అమీర్పేట్ కానివ్వండి, కొన్ని ప్రదేశాల్లో కుకటపల్లి ఇలాంటి ఏరియాలో ఫుల్ స్టాక్ అని పెడతారు. ఇది కూడా డైరెక్ట్ మీరు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సును కూడా నేర్చుకుని మీరు పట్టాను పొందవచ్చు. తర్వాత డాటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనలిస్టిక్స్. ఇది కూడా చాలా ఉందండి. ఇంతకుముందు ఓన్లీ సింగిల్గా డాటా సైన్స్ అనేది తీసుకున్నాం, దాంతోపాటుగా అటాచ్డ్గా వచ్చేసి బిగ్ డేటా అనలిస్టిక్స్ అనే కోర్సు కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, విద్యార్థికి కంప్యూటర్ సైన్స్లో ఏ విధమైనటువంటి సెక్షన్లో తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఏ స్పెషలైజేషన్, ఏ పర్టికులర్ పార్ట్లో తనకి ఇంట్రెస్ట్ ఉందో అన్నిటికీ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ప్రజెంట్ మన ఇండియాలోనే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బీటెక్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్ కోర్సెస్. సరే, అడ్వాన్స్డ్ గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి ఫర్దర్గా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏమిటి, అవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో బీటెక్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ మీరు వినే ఉంటారు. ఇక్కడ మన దేశంలో ఒక 2 సంవత్సరాలు, విదేశాల్లో 2 సంవత్సరాలు. మన దేశంలో 2 సంవత్సరాలు చదవటం, విదేశాలకు వెళ్ళి మరో సంవత్సరం చదువుకుంటాం. దీన్నంతా కూడా ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటారు. ఇది ఈరోజు వచ్చిన కల్చర్ కాదండి. మనకి ఆల్మోస్ట్ ఈ ట్రెడిషన్ గత 10 ఇయర్స్ నుంచి కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు చాలా పాపులారిటీ వచ్చింది దీనికి. ఎలా అంటే, మనకి నెంబర్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత ఆ డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు వేరే కంట్రీలో ఉన్న మరో యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొచ్చారు. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటేనండి, 2 ఇయర్స్ లేకపోతే 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఒక పర్టికులర్ పీరియడ్ పెట్టుకుంటారు కాలేజెస్ వాళ్ళు. సపోజ్ ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, మొదటి 2 సంవత్సరాలు ఇండియాలో ఒక పర్టికులర్ యూనివర్సిటీలో చదువుతారు.
ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ మీద విదేశాలకు వెళ్ళి ఆ విదేశాల్లో వాళ్ళ చదువును కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా 1 or 2 years స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా మనకి జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానీ జాబ్స్ వెతుక్కోవడం కోసం కానీ ఒక 2 years మనం ఉండొచ్చు అక్కడ. అలాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నటువంటి ఇంజనీరింగ్లో మరిన్ని అవకాశాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. బీటెక్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాము, తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొన్ని కాలేజెస్ ఎలా ఆఫర్ చేస్తాయి అంటే 2 years ఇక్కడ అంటే 2 years విదేశాల్లో చెప్తాయి. మరికొన్ని కాలేజెస్ ఎలా అంటే మొత్తం టోటల్ 3 years తీసుకుంటాయి బీటెక్. యూకే నామ్స్ ప్రకారం బీటెక్ 3 years, బీఈ అంటారు, అది 3 years మాత్రమే అక్కడ. సో 2 years ఇండియాలో చదువుతారు, 1 year యూకేలో చదువుకుంటారు. అలా కూడా మీరు చదవచ్చు. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే పేరెంట్స్కి, ఉదాహరణకు విదేశాల్లో కంప్లీట్ బీటెక్ చేయాలి అంటే సుమారుగా ఒక 70 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటే, ఈ ప్రోగ్రాం ద్వారా హాఫ్ అమౌంట్కి 30-35 లక్షలకే మన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్ళటం కంటే కూడా యూజీలోనే విదేశాలకు వెళ్ళి 2 years చదువుకునే అవకాశం ఉంది. అలాగే ఇంటిగ్రేట్, ఇదేమో మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లోనే ఇంకో రకం ఉంది, అది ఇంటిగ్రేటెడ్ బీటెక్. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనగానే 5 years కోర్స్ ఇది. బీటెక్ విత్ 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఆఫర్ చేస్తున్నాయంటే 3 years ఇక్కడ చదవాలి, 2 years విదేశాల్లో చదువుకోవాలి. ఇలా కూడా ఆల్మోస్ట్ అండి సౌత్ ఇండియాలో మ్యాక్సిమం ఉన్న ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ బీటెక్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసాం. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వచ్చేసేసి 4+1 years ఉంటుంది. 4 years ఇక్కడ, 1 year విదేశాల్లో, అప్పుడు 5 years. లేదు అంటే ఇలా కూడా ఉంటుంది, 3 years ఇండియాలో +2 years విదేశాల్లో, టోటల్ 5 years. ఇలా కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటేనండి బీటెక్లోనే మొత్తం అన్ని రకాలైనటువంటి కోర్సుల్ని ఎంటర్ చేయటం, విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవటం, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేయటం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్. పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏమి కావాలో అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఒక ప్యాకేజ్ లాగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.